ప్రాంతంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ మరి మరి వైఫ్ అండ్ హస్బెండ్స్ నర్షా శేషు గారు, నర్షా గారు కూడా ఒక హౌస్ వైఫ్గా ఉంటూ, మరి శేషు గారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ, మరి పార్ట్ టైం ఇన్కమ్ నాకు కావాలి అండ్ అక్కడ వచ్చే ఇన్కమ్ కంటే నాకు బ్లెస్డ్ ఇన్కమ్ కావాలి అని ఒక మంచి ప్రోడక్ట్ని, అంటే రిజల్ట్ ఓరియంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని, అంటే ఆరోగ్యం, వెల్త్ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్లని నేను ఈ మూడు నాకు కావాలి, నాకున్నటువంటి జాబులో మరి నేను అంతగా అనుభూతి పొందలేకపోతున్నాను అనే ఉద్దేశంతో మరి పార్ట్ టైంగా మరి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫుల్ టైం చేస్తూ ఎంత కష్టమో చూడండి సార్. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఎన్ని ఎంత స్ట్రెస్ ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ తెలుసు. మరి అలాంటి ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా మరి ఐఎంసీని అంతు చూడాలంటే ఐఎంసీని ప్రపంచవ్యాప్తంగా మేము చాటాలి. ఒక మంచి విషయాన్ని, ఒక చెడ్డ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు, కానివ్వండి ఒక మంచి విషయాన్ని ఎంతమందికైనా చెప్పొచ్చు. అదే స్టాలిన్ సినిమాలో డైలాగ్ లాగా. కాబట్టి అలాగా మేము ప్రపంచం అంతా చాటాలి. దాంతోపాటు వెల్త్ సెక్యూరిటీని అండ్ ఫారెన్ టిప్స్ ని కూడా నేను ఎంజాయ్ చేయాలి అలా అని నేను 2-3 ఫారెన్ టిప్లు ఎంజాయ్ చేసినటువంటి మిస్టర్ గెస్ట్ స్పీకర్ మన మధ్యలో ఉన్నారు. వారే నర్షా శేషు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్ ఆన్ ది డయస్. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి శేషు గారు. గుడ్ ఎంసీ ఆల్ లిజన్ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారండి? సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఎంసీ అండి. సో అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మా బావగారు అబ్బాయి అంటే మా మేనల్లుడు అగస్త్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ గాడ్ బ్లెస్ యూ అన్న. సో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్గా మనకి ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మనం బిజినెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ. చాట్ బాక్స్లో వెల్కమ్ చెప్తున్నారు లీడర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. సో ఫ్రెండ్స్ నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తూ మీతో డిస్కస్ చేస్తాను. సో అందరికీ వెల్కమ్ అండి. లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. దీని గురించి మీ అందరికీ తెలుసు కదండి. పొద్దున్న లేస్తే మనం మాట్లాడుతుంటాం విటమిన్లు కావాలి, మినరల్స్ కావాలి, ఇవన్నీ. సో వాటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. విటమిన్లు, మినరల్స్ అంటే ఖనిజాలు అంటారు. ఇవి శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇవి మన శరీరానికి లైక్ ఏ ఫ్యూయల్ అనమాట. ఇప్పుడు మనం బైక్ నడపాలి అంటే దానికి ఒక ఫ్యూయల్ ఉండాలి. ఏ వెహికల్ డ్రైవ్ చేయాలన్నా సరే దానికి ఒక ఫ్యూయల్ ఉంటుంది కదా. ఎదర్ పెట్రోల్, డీజిల్ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ ఏదో ఒక ఫ్యూయల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మన బాడీ ఫంక్షనింగ్ జరగాలి, మనం మూవింగ్ జరగాలి అంటే కనుక మన బాడీలో ఏముండాలండి? పోషకాలు అంటే విటమిన్లు, ఈ మినరల్స్, ఖనిజాలు ఉంటే కనుక మన బాడీ అనేది ఫంక్షనింగ్ జరుగుతుంది అనమాట. సో దేనికి ఉపయోగపడతాయి అంటే ఇది మన బాడీని అంటే ఎదుగుదలకి, మనం శారీరకంగా ఎదగాలి అన్నా, అలాగే బాడీ డెవలప్మెంట్ జరగాలన్నా టైం టు టైం వయసుకు తగ్గట్టుగా చూడండి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ డెవలప్మెంట్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మన శరీరంలో ఉండి విటమిన్స్, మినరల్స్ అనేవి మనకి ఆ వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకేనండి. సో ఎటువంటి విటమిన్స్ ఉంటాయి, ఎటువంటి మినరల్స్ ఉంటాయి అంటే మనకి తెలుసు చాలా మందికి. విటమిన్ ఏ, విటమిన్ సి అంటారు, విటమిన్ డి, ఈ, కే, అలాగే బి విటమిన్స్, బి కాంప్లెక్స్,
ఇవన్నీ కూడా మనకి ఇలా చూసుకుంటే 13 రకాల విటమిన్స్ అనేవి మనకి శరీరంలో ముఖ్యంగా ఉంటాయండి. ఓకేనా. దాంతోపాటు మనకి కాల్షియం కానీ, భాస్వరం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఇనుము అంటే ఐరన్, జింక్, అయోడిన్, సల్ఫర్, ఇటువంటి మనకి ఏంటంటే ఇవన్నీ మనకి మినరల్స్. ఇవి కూడా మన బాడీ ఫంక్షనింగ్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. సో ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలోని, అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని ఆ పెంచడంలోని ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనకి విజన్, కంటికి చూపు కానీ క్లియర్గా ఉండాలన్నా, అలాగే విధంగా రక్తం గడ్డకట్టాలన్నా సరే, వీటన్నిటికీ శరీరంలో ఈ జరిగే ఈ పనులన్నిటికీ కూడా మనకి ఈ విటమిన్లు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి ఎముకలు, దంతాలు ఇవన్నీ బలంగా ఉండాలన్నా, శరీరంలో మనకి కొన్ని ఫ్లూయిడ్స్ జనరేట్ అవుతుంటాయండి. మనం చేసే ప్రతి యాక్షన్కి, యాక్షన్ అంటే ఏం కాదు, ప్రతి మన ఫీలింగ్స్, ఒక్కొక్క ఫీలింగ్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు, పడుకోవాలనుకున్నప్పుడు ఒక రకమైన ఫ్లూయిడ్, ఇలాగా మన సిచ్యువేషన్ బట్టి శరీరంలో రకరకాల ఆ, వాటిని ఏమంటారంటే ఫ్లూయిడ్స్ అంటారు. అవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ టైంకి అది జనరేట్ అవుతుంటాయి. సో అన్ని ప్రాపర్గా జనరేట్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బాగా చాలా మంది చెప్తారు నిద్ర పట్టట్లేదు అంటారు కదా. అంటే నిద్ర పట్టట్లేదంటే వాళ్ళకి ఆ టైంలో ఏదైతే జనరేట్ అవ్వాలో ఆ ఫ్లూయిడ్ జనరేట్ అవ్వట్లేదు బ్రెయిన్లో, అంతేనా. సో ఆ విధంగా అటువంటిది కరెక్ట్గా జరగాలి అంటే శరీరంలో సఫిషియెంట్గా మనకి ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవైలబుల్ ఉండాలన్నమాట. సో ఇలాగా మనకి ప్రతిదీ కూడా కంట్రోల్ చేయడానికి జీవక్రియలు అంటే మన మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిజం కూడా రన్ చేయడానికి కూడా ప్రాపర్గా మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో మనకి ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, మనం తీసుకునే ఫుడ్ లోంచే వస్తాయి అనమాట. మనం తీసుకునే డైట్, డైలీ మనం ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి దీని మీద మనకి వస్తుంది. మనం తీసుకునే ఫుడ్ లోనే ఇవి ఉంటాయి అనమాట. మరి మనం తీసుకునే ఫుడ్ లో ఇవి ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది అంటే విటమిన్ డిఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్, అవునా కదా. సో విటమిన్ డిఫిషియన్సీని ఏర్పడితే కనుక, ఒక్కొక్క విటమిన్ డిఫిషియన్సీ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం. చూడండి, విటమిన్ ఏ మీ అందరికీ తెలుసు. ఈ విటమిన్ ఏ అనేది ఎప్పుడైతే లోపం శరీరంలో ఏర్పడిందో, అది ఎగ్జిమా కానీ, లేకపోతే హెయిర్ కూడా ప్రాబ్లం వస్తుందండి. డ్రై హెయిర్ అది వస్తుంది. ఇస్మోనియా అంటారు. ఇస్మోనియా అంటే తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది చాలా మందికి. ఫ్యాటిగ్, నీరసం, అస్తమాటిక్ నీరసం రావడం కానీ, అలాగే వెయిట్ లాస్ అయిపోతుంటారు. వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మనం బాగా ఓవర్ వెయిట్ అయిపోయి తగ్గించుకోవడం కాదండి. చాలా మంది చూడండి బాగా సన్నగా బక్కగా అయిపోతుంటారు, అవునా కదా. దాన్ని అంటారు అనమాట. అంటే మనకి అవసరమైన దానికంటే తక్కువగా వెళ్ళిపోతారు. అదేవిధంగా కళ్ళు, మీకు విటమిన్ ఏ అనేది మెయిన్ గా మనకి కళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంటది. ఆ కళ్ళు కూడా మనకి సరిగా లేకపోవడం అంటే ఐస్ డ్రై అయిపోతాయి అనమాట. ఏమండి, దాంతో పాటు ఏంటంటే యాక్ని అంటారు కదా. యాక్ని అంటే ఫేస్ మీద మొటిమలు, మచ్చలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అలాగే ఆ, చూసుకుంటే నెక్స్ట్ విటమిన్ సి అండి. విటమిన్ సి డిఫిషియన్సీ వస్తే కనుక ఏం జరుగుతుంది అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఇందులో జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ అది రావడం కూడా మనకు జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే నీరసం వస్తుంటుంది, హెయిర్ కూడా ప్రాబ్లం వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది ఈ విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల. బాడీ మీద ర్యాషెస్ రావడం కానీ, డిప్రెషన్ రావడం కానీ, అండ్ నోస్ నుంచి బ్లీడింగ్ ఇటువంటివి, లేదా గమ్స్, చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాలంటే విటమిన్ సి అనేది డిఫిషియన్సీ ఏర్పడింది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనండి. సో అదేవిధంగా విటమిన్ డి, ఈ డిఫిషియన్సీ వస్తే ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే కనుక మనకి విటమిన్ డి డిఫిషియన్సీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది కానీ, లేదా వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతున్నారు. సో అది కూడా డిఫిషియన్సీ వల్ల కూడా మనకి ఈ వెయిట్ ఓవర్గా గెయిన్ అవ్వడము, లేదా ఓవర్గా తగ్గిపోవడము రెండు కూడా కరెక్ట్ కదండి. అంతే కదా, ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ఐడియల్గా ఉండాలి. సో ఈ రెండు కూడా మనకి డిఫిషియన్సీ వల్ల ఏర్పడుతుంటాయి అనమాట. దాంతోపాటు ఏంటంటే డిప్రెషన్గా ఉండడం, బోన్స్ లాస్ కూడా అవుతుంటదండి. ఓకేనా. మజిల్ క్రాంప్స్ అంటే మజిల్స్ ఎక్కువగా పెయిన్ రావడం, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ డిఫిషియన్సీ వల్ల జరుగుతాయి. సో దాంతోపాటు మనకి విటమిన్ ఈ డిఫిషియన్సీ వస్తే ఏం జరుగుతుంది అంటే ఐ విజన్, కంటి చూపు తగ్గుతుంది.
దాంతోపాటు స్కిన్ డ్రై అయిపోతుంది, ఇన్ఫెర్టిలిటీ సంతానోత్పత్తి అనేది తగ్గుతుంది, తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, లెగ్ క్రాంప్స్ అంటే మనకి కాళ్ళ దగ్గర మోకాలు పిక్కలు అంటారు కదండి, వాటివి పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాగే మజిల్స్ కూడా వీక్ అవుతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విటమిన్ కనుక తగ్గితే కనుక. అదేవిధంగా విటమిన్ కే, ఈ విటమిన్ కే తగ్గినప్పుడు మనకి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతుంటదండి, అంటే గమ్ బ్లీడింగ్, అంటే ఇది కూడా బ్లడ్ కి సంబంధించిందే. అదేవిధంగా వూన్స్ ఎక్కడైనా దెబ్బలు అయి తగిలితే అక్కడ రక్తం గడ్డ కట్టుకోకుండా బ్లీడింగ్ అవుతుంటది. అదేవిధంగా నోస్ నుంచి బ్లీడింగ్ అవడం కానీ, బోన్స్ వీక్ అవడం కానీ, యూరిన్ లో బ్లడ్ రావడం కానీ, మెన్స్ట్రువల్ సైకిల్లో అంటే లేడీస్ పీరియడ్ టైంలో ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవడం కానీ, ఇవన్నీ మనకి సిమ్టమ్స్ ఉంటే కనుక మనకి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి డిఫిషియన్సీ విటమిన్ కే ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దాంతోపాటు విటమిన్ B1 అంటే బి కాంప్లెక్స్ ఇది వన్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ లో ఉంటాయి కదా, అందులో ఇది ఒక వన్ విటమిన్ అనమాట B1 అనేది. ఇదేం చేస్తుంది అంటే నెర్వ్ పెయిన్స్, అంటే నరాలన్నీ నొప్పిగా ఉన్నాయండి, లేదా చేతులు అవి తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, లేదా కాళ్ళు అవి పొంగుతుంటాయి, అటువంటివి కూడా ఇవన్నిటికీ కూడా ఏంటంటే హెపటైట్, లాస్ ఆఫ్ హెపటైట్, అంటే ఆకలి కూడా ఉండదు, వెయిట్ లాస్ అయిపోతుంటారు, ఇరిటేషన్ గా ఉంటారు అనమాట, బాగా చిరాకుగా ఉంటుంటారు. అలాగే మజిల్స్ కూడా వీక్నెస్ గా ఉంటాయి, మజిల్ వీక్నెస్. సో ఇవన్నీ వస్తున్నాయంటే ఏంటంటే బి కాంప్లెక్స్ లో మనకి విటమిన్ B1 అనేది మిస్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా విటమిన్ B3 బి కాంప్లెక్స్ లో ఇది ఒక ఇంకో సెకండ్ విటమిన్ అనమాట. సో దీనివల్ల ఏంటవుతుంటది అంటే డిమ్నిషియా, అంటే మర్చిపోతుంటాం అనమాట, త్వరగా మర్చిపోతుంటారు విషయాల్ని. దాంతోపాటు డయేరియా అంటే మోషన్స్ వస్తున్నాయి అండి. తర్వాత స్కిన్ ప్రాబ్లం, అదేవిధంగా మౌత్ సోర్, అంటే నోట్లో మనకి అల్సర్స్ వచ్చాయి అంటారు కదా, నోటి పూత, సో ఇది వస్తుంది. అలాగే వామిటింగ్ సెన్సేషన్, అలాగే ఇస్మోనియా, అంటే తల తిరుగుతున్నట్టుగా ఉండడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే విటమిన్ B3 తాలూకు డిఫిషియన్సీ వల్ల వస్తాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే B6, ఈ B6 వల్ల కూడా ఏంటంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడం కానీ, అదేవిధంగా నోట్లో నాలుక మీద మనకి నాలుక పూత అంటారు కదా, అది రావడం కానీ, డిప్రెషన్ అవడం కానీ, వామిటింగ్ సెన్సేషన్, తల తిరుగుతున్నట్టుగా డిజీనెస్ ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విటమిన్ B6 లోపం వల్ల జరుగుతుంది. అదేవిధంగా విటమిన్ B12 చాలా ఇంపార్టెంట్ ఇదండి ఇది. దీనివల్ల కూడా డిఫిషియన్సీ వస్తే కనుక మౌత్ అల్సర్స్ వస్తుంది, అలాగే అరికాలు మంటలు వస్తున్నాయని చెప్తారు చాలా మంది, అదొకటి. అదే జాండిస్ కి రావడానికి కూడా ఈ డిఫిషియన్సీ అనేది కారణం అవుతుంది, విటమిన్ B12 డిఫిషియన్సీ. అలాగే తల తిరుగుతున్నట్టుగా ఉండడం, ఫ్యాటిక్, నీరసం, డిప్రెషన్, హెయిర్ ప్రాబ్లం కూడా వస్తుంది. హెయిర్ కూడా ఏమవుతుందంటే చాలా రఫ్ గా బిట్టర్గా అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఎనీమియా, అంటే బ్లడ్ తగ్గిపోతుంది, డిజినెస్, తల తిరుగుతూ ఉండడం. సో ఇవన్నీ కూడా మనకి ఈ విటమిన్ లోపం వల్ల వస్తాయి అనమాట. అదేవిధంగా మనం మినరల్స్ లో చూసుకుంటే ఈ కాల్షియం డిఫిషియన్సీ మనందరికీ ఎక్కువగా మాట్లాడుతుంటుంది దీని గురించి. ఈ కాల్షియం డిఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో మజిల్ పెయిన్స్, నెయిల్స్, గోర్లు అవి కూడా బదులైపోవడము, చిట్లిపోవడము, ఇటువంటివన్నీ మనకి. అలాగే మన దంతాలు కూడా పుచ్చిపోవడం, కన్నాలు పడిపోవడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే మనకి కాల్షియం డిఫిషియన్సీ ఉంది అని మనం బాడీలో అర్థం చేసుకోవాలి. అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా వస్తుందండి ఈ కాల్షియం కనుక డిఫిషియన్సీ వస్తే. తల తిరగడం అనేది ఇందులో ఒక సిమ్టమ్, డిప్రెషన్ గా ఉండడం. అలాగే ఇంకా ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్ ఏవైతే ఉన్నాయో గుల్లబారిపోతాయి అనమాట. కాల్షియం ఎప్పుడైతే లేదో మనకి బాడీలో, మనకి ఆ ఫంక్షనింగ్ చేయడం కోసం, మెటబాలిజం వర్క్ చేయడం కోసం కాల్షియం కావాలి. శరీరం ఏం చేస్తుంది అంటే జీవక్రియలు చేయడం కోసం ఈ బోన్స్ లో ఉన్న కాల్షియాన్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే కాల్షియాన్ని అబ్జర్వ్ చేసుకుందో మనకు ఆటోమేటిక్ గా ఇవి గుల్లబారిపోతున్నాయి అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే చిన్న ఇన్సిడెంట్లకి, అంటే ఇలా జస్ట్ నడుస్తూ పడిపోవడం, లేదా బాత్రూంలో కాల్ స్లిప్ అయినా కూడా మనకి ఈ ఫ్రాక్చర్స్ అనేవి అయిపోతున్నాయి ఇప్పుడు. కారణం ఏంటంటే డిఫిషియన్సీ, మెయిన్ కాల్షియం డిఫిషియన్సీ వల్ల బోన్ స్ట్రెంత్ లేకపోవడం. దానివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ గా మనకి బోన్స్ అనేవి త్వరగా ఫ్రాక్చర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఫాస్ఫరస్ డిఫిషియన్సీ వస్తే అది కూడా ఏంటంటే ఈ ఆకలి ఉండదు సరిగా, తర్వాత చేతులు అవి తిమ్మిర్లు పెట్టినట్టుగా ఉంటాయి, నమ్నెస్ గా ఉంటుంది. తర్వాత జాయింట్స్ పట్టేసినట్టుగా, స్టిక్ జాయింట్స్ అంటారు, అంటే జాయింట్స్ దగ్గర మనకి పట్టేసినట్టుగా ఉందని నేను చెప్తుంటారు చాలా మంది. అలాగే పెయిన్స్ వస్తుంటది, బోన్ పెయిన్స్. ఇవన్నీ కూడా బ్రీతింగ్ కూడా మనకి సఫిషియెంట్ గా ఉండదండి, ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, కొద్దిగా ఆవేశం వస్తున్నట్టుగా ఉంటది అనమాట. ఇది దేనికంటే ఇది మనకి ఈ సిమ్టమ్స్ అన్ని మనం చూసుకుంటే మనకు అర్థం అవ్వాలి ఏంటి, మనకి డిఫిషియన్సీ ఉంది ఫాస్ఫరస్ బాడీలో.
ఓకేనా. సో అదేవిధంగా పొటాషియం డిఫిషియన్సీ వస్తే కనుక ఏం జరుగుతుంది, మజిల్ క్రాంప్స్ వస్తాయి, అంటే పెయిన్స్, మజిల్స్ అన్ని పెయిన్ వస్తుంటది. తర్వాత మనకి హార్ట్ కి కూడా సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, మజిల్ వీక్నెస్, డిజినెస్, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హై బీపీ వస్తుంది అండి. ఓకేనా. తర్వాత నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా మనకి దీనివల్ల ఈ పొటాషియం అనేది డిఫిషియన్సీ ఏర్పడితే కనుక మనకి వస్తుంది అనమాట. అలాగే ఐరన్ డిఫిషియన్సీ, ఇది కూడా మనందరికీ చాలా తెలిసిన విషయం, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా లేడీస్ లో ఉంటుంది ఈ ప్రాబ్లమ్. ఇది డిఫిషియన్సీ వస్తే ఏమవుతుందంటే స్కిన్ అనేది పేల్ గా అయిపోతుంది అనమాట. అంటే పాలిపోయింది అంటారు కదా, అట్లా అంటే వైట్ గా ఉంటారు చూడడానికి, కానీ అది వైట్నెస్ కాదు, పాలిపోవడం అంటారు అనమాట. అది అంటే బాడీలో బ్లడ్ సఫిషియెంట్ గా లేదు. దీనివల్ల ఏమవుతుందంటే తల తిరగడము, నీరసంగా ఉండడము, హెడేక్ రావడం అస్తమాటికి, ఏమండి. అలాగే బ్రీతింగ్ కూడా సరిగా ఉండదు, ఎందుకంటే బ్లడ్ మనకి బాడీలో ఆక్సిజన్ క్యారీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఏంటి క్యారీ చేస్తుందండి, బ్లడ్ కదా. శరీరంలోని అన్ని ప్రాంతాలకి, అన్ని బాటిల్కి కూడా హార్ట్ నుంచి శరీర భాగాల నుంచి హార్ట్ కి తిరిగి మనకి బ్లడ్ అనేది రొటేషన్ అవుతుంటే ఆక్సిజన్ అనేది బాడీలో అన్ని పార్ట్స్ కి వెళ్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ కూడా మనకి షార్ట్నెస్ వస్తుంది అనమాట, దీనివల్ల బ్లడ్ ప్రాపర్ గా లేకపోతే సరిగా బ్రీతింగ్ కూడా ఆవేశం వస్తుంటది త్వరగా. దాంతోపాటు నీరసం, చాలా త్వరగా నీరసం వచ్చేస్తుంటది, చెస్ట్ పెయిన్ కూడా వస్తుంటది అండి. అండ్ హార్ట్ ప్రాబ్లం కూడా దీనికి వచ్చే అవకాశం ఉన్నది, అంతే కదా. ఇప్పుడు ఇంజిన్ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది బండికి. అలాగే మనకి బ్లడ్ లేకపోతే, ఐరన్ లేకపోతే బ్లడ్ డిఫిషియన్సీ వస్తుంది, బ్లడ్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది అనమాట, హార్ట్ కూడా ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం అనేది డిఫిషియన్సీ వస్తే కనుక పూర్ మెమరీ అయిపోద్దండి. అంటే త్వరగా మర్చిపోవడము, అన్ని గుర్తుండకపోవడము. ఈవెన్ పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తుంటాం, చదివింది గుర్తుండకపోవడం, మర్చిపోవడం లేకపోతే త్వరగా. సో దానికి ఏంటంటే మెగ్నీషియం డిఫిషియన్సీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల దీని డిఫిషియన్సీ వల్ల కూడా మనకి ఆస్ట్రియోపోరాసిస్ అనేది వస్తుంది అనమాట. అంటే బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుల్లబారిపోవడం, దానివల్ల పెయిన్స్ రావడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ మీద ఇది కూడా మనకి ప్రభావం చూపిస్తుంది అనమాట. అలాగే చికాక్గా ఉండడం కానీ, హై బీపీ రావడానికి ఇదొకటి రీజన్ వస్తుంది. అలాగే ఆస్తమా కూడా రావడానికి కారణం అవుతుంది ఈ మెగ్నీషియం డిఫిషియన్సీ అండి. ఫ్యాటిగ్ అంటే నీరసంగా ఉండడం, తల తిరుగుతూ ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అయోడిన్, మనం చాలా మంది చూస్తుంటాం, మీ ఉప్పులో అయోడిన్ ఉందా, అయోడైజ్ సాల్ట్ వాడుతున్నారా లేదా అని. ఓకే, వాడచ్చు. ఇది ఏంటంటే అయోడిన్ అనేది లిమిటెడ్ గా వాడాలి. యాక్చువల్గా ఇది మనకి ఫుడ్ లో మనకి సఫిషియెంట్ గా వస్తుందండి, ప్రత్యేకంగా మనం సాల్ట్ లో కలుపుకొని వాడకూడదు. ఎక్కువగా వాడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదన్నా సరే మితంగా తీసుకుంటే ఆహారం ఔషధం అవుతుంది, అమితంగా తీసుకుంటే ఆహారం విషం అవుతుంది, తెలుసు కదా, ఏదన్నా అంతే. అదేవిధంగా ఐడిన్ అనేది మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకి ఫుడ్ లో ఏదైతే ఐడిన్ వస్తుందో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట, మనకి మన వర్క్స్ చేసుకోవడానికి, అంటే మన బాడీ ఫంక్షనాలిటీకి. ఓకేనా. దీనివల్ల ఏమొస్తుంది, ఒకవేళ ఇది తగ్గితే కనుక మనకి హెయిర్ లాస్ వస్తుంది, డిప్రెషన్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. అంటే ఇవన్నీ చూడండి థైరాయిడ్ సిమ్టమ్స్, ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక. గాయిటర్ అంటే నెక్ దగ్గర ఇక్కడ మనకి వాపు వస్తుంది, మజిల్ వీక్నెస్, అదేవిధంగా పఫీ స్కిన్, అంటే ఒక ఏలబడిపోయినట్టుగా స్కిన్ ఇలా చూడండి వేలబడిపోయినట్టుగా వస్తుంది అనమాట. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా, ఐడిన్ లోపం వల్ల పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతాయండి. అలాగే హార్ట్ బీట్ అనేది స్లో అయిపోతుంది అనమాట. సో ఇలాగ ఇటువంటి సిమ్టమ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క విటమిన్ డిఫిషియన్సీ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, అవునా కదా. ఇందులో మనకి చాలా మనం ఫేస్ చేసి ఉంటాం కూడా. ఓకే, నేను చెప్తున్నప్పుడు ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది, లేదా నాకు తెలిసిన వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి ఇలా అనిపించింది, అవునా కదా. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఒక్కొక్క విటమిన్ ని ఏరుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్, అవునా కదా. సో ఇది ఎలా వస్తాయి మనకంటే, మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ లోనే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే విటమిన్ ఏ కావాలంటే మనం పాలకూర తినండి, బొప్పాయి తినండి, గుడ్లు తినండి, ఇవి తినండి, ఇవన్నీ చూస్తాం మనం, అవునా కదా. బట్ ఇవన్నీ మనకి నిజంగా మనం ప్రాపర్ గా ఎంత తినగలుగుతున్నావా రోజు, ఎందుకంటే ఇవి ఏదో ఒక రోజు తీసుకుని ఒక రోజు మానేసేది కాదండి. ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉండేదిలా కాదు, డైలీ తీసుకోవాలి. డైలీ మనం ఇంటేక్ ఇస్తేనే ఆ డైలీ కూడా మనం వాటిని, ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం డైలీ మన బాడీకి అందించాలి, అవునా కదా. సో అది డైలీ చేయాలి అనుకున్నప్పుడు డైలీ మనం ఇన్ని రకాల ఫుడ్స్ లేదా ఎంత సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోగలుగుతున్నామా అంటే, మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఏం ఆన్సర్ వస్తుంది, తీసుకోగలుగుతున్నామండి.
ఫ్రెండ్స్ చెప్పండి చాట్ బాక్స్లో ఒకసారి. మనం డైలీ మనం సఫిషియెంట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ ఫుడ్ తింటే ఈ విటమిన్స్ వస్తున్నాయి, ఈ ఫుడ్ తింటే ఈ మినరల్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం చూసాం కదా. నిజంగా మనం అవన్నీ మనకి రోజు అంత సఫిషియెంట్గా తీసుకోగలుగుతున్నామా? మన ఫుడ్ని తీసుకోలేకపోతున్నాం. నిజమే కదా, తీసుకోలేము కూడా. మీరే కాదు, నేనే కాదు, ఎవరు కూడా తీసుకోలేరు. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్లో మనకు తినడానికి కూడా టైం లేదు. మధ్యాహ్నం 1 గంట 2 అయినా సరే ఏదో తినాలి కాబట్టి, కంపల్సరీ కాబట్టి ఆ టైంకి చాలా మంది ఆకలేస్తున్నా ఏదో తింటున్నాం, కానీ నిజంగా అంత ప్రాపర్గా మనం ప్రతిదీ చూసుకొని ఎక్కడ తింటున్నామండి? అవునా కదా? ఎస్. అంటే మనకి తెలుసు ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆహారమే ఔషధం. కానీ అటువంటి ఆహారాన్ని మనం ప్రాపర్గా తీసుకోలేకపోతున్నది కూడా అంతే 100% నిజం. అవునా కదా? సో ఇప్పుడు దీనికోసం ఏంటి మన దగ్గర, మన సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారమే మనం. అవునా కదా? సో యాక్చువల్గా మనం ఇటువంటి ఆహారం తీసుకుంటే ఇలా ఉంటాం, హెల్తీగా ఉంటాం, తెలిసిన విషయం మనందరికీ. కానీ నిజంగా తీసుకోగలుగుతున్నాం అంటే లేదు. ఎందుకంటే మనం జిహ్వచాపల్యం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి టేస్టీ ఫుడ్కి అలవాటు పడ్డాము, దాన్ని ఇష్టపడతాం కూడా ఎక్కువగా. ఎందుకంటే దీని అంత టేస్టీగా ఇది ఉండదు, కానీ ఇది హెల్తీ. ఇది ఎలాంటిది అనేది మీకు అందరికీ తెలుసు. ఇది ఎటువంటి అన్హెల్దీయో, దీనివల్ల ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ అందరికీ తెలుసు. అవునా కదా? బట్ మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ చాలా వరకు సాధ్యం కాదు. అవునా కదా? సో ఇది పెద్ద సమస్య. మరి దీనికి ఏం చేద్దాం అంటే, దీనికి ఒక మంచి సొల్యూషన్ మనకి ఐఎంసి ద్వారా మనకి రావడం జరిగింది అనమాట. సరే, ఎవరితో స్క్రీన్ టచ్ అవుతుంది? సత్యం గారు చూసుకోండి సార్, స్క్రీన్ మీద గీతలు పడుతున్నాయి. ఓకేనండి. సో ఇప్పుడు మన ఐఎంసి ద్వారా ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ విటమిన్ డిఫిషియన్సీకి మనం 100% చెక్ పెట్టచ్చండి. థ్యాంక్ యూ అండి. ఇవి మనకి జ్యూసెస్ రూపంలో వస్తున్నాయి, ఓకేనా? అదేవిధంగా టాబ్లెట్స్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. వీటి గురించి ఇప్పుడు అయితే చాలా జ్యూసెస్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ మీ అందరికీ తెలుసు, ఎలోవేరా గురించి విన్నారు, గోమూత్ర గురించి కూడా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీటరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం వింటున్నాం. ఓకేనండి. సో ఈరోజు నేను వీటిలో వేరే ప్రోడక్ట్ తీసుకున్నాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మన దగ్గర టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, స్పిరులినా, సూపర్ నరిష్ మోరింగా, డైలీ డైట్. వీటితో పాటు పర్టికులర్గా కాల్షియం డెఫిషియన్సీ కోసం అయితే క్యాలరీ ఉంది. అదేవిధంగా విటమిన్ సి డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడం కోసం ట్యాంగీ టాబ్లెట్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉందో, ఎనిమిక్గా ఉన్నారో, దాంతోపాటు అదర్ కూడా మనకి ఫుల్ఫిల్ చేయడం కోసం వీట్ గోల్డ్ అండ్ లోహావతి, ఈ రెండు మనకి టాబ్లెట్స్ రూపంలో కూడా మనకి దొరుకుతున్నాయి అనమాట. సో వీటన్నిటిలో అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి అయితే టైం చాలదు కాబట్టి ఒక 2 ప్రొడక్ట్స్ ఈరోజు నేను చూస్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ రెండు కూడా నా ఫేవరెట్ యాక్చువల్గా. ఎందుకంటే ఇవి రెండు కూడా ఎట్లా ఉంటాయంటే, 1 షాట్ 2 బర్డ్స్ అనకూడదు, 1 షాట్ 10 బర్డ్స్ అనొచ్చు అనమాట. జస్ట్ మనం ఒక టాబ్లెట్ని మనం కనుక తీసుకున్నట్టయితే కనుక మల్టిపుల్ బెనిఫిట్స్ ఏ విధంగా పొందుతాం చూడండి. ఎందుకు వస్తాయంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్పిరులినా, జస్ట్ 1 గ్రామ్ స్పిరులినా మనం కనుక కన్జ్యూమ్ చేసినట్టయితే అందులో ఏమున్నాయని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పిక్చర్ మీకు అందరికి క్లియర్గా కనబడుతుంది. 1 గ్రామ్ స్పిరులినాలో మీకు క్యారెట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు ఉన్నాయి, అంటే విటమిన్ ఏ కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే మిల్క్లో ఉండే కాల్షియం, అండ్ ఎగ్లో ఉండే కాల్షియం కావచ్చు. యాపిల్ తింటే ఏమొస్తుంది, అది వస్తుంది. అదేవిధంగా రైస్, పొటాటో తింటే ఏమొస్తుంది, వస్తుంది. టమాటో తింటే ఏమొస్తుంది, పంప్కిన్. చికెన్, గ్రేప్స్, బ్రెడ్, లెమన్, స్ట్రాబెర్రీ, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, క్యాబేజ్, బనానా, ఫిష్. ఇవన్నీ ఒకే రోజులో ఎవరైనా తినగలండి? అసలు తినలేం కదా. బట్ వీటన్నిటిలో ఉండే పోషకాలు మీరు జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ స్పిరులినా కనుక మనం తీసుకున్నట్టయితే కనుక వీటన్నిటిలో ఉన్న పోషకాలు మన శరీరంలోకి రావడం జరుగుతుంది. సో అవి కూడా ఇందాక నేను చెప్పాను కదా, 1 షాట్ 10 బర్డ్స్ ఎందుకనంటే మల్టిపుల్ మినరల్స్ అండ్ విటమిన్స్ రావడంతో పాటుగా అవి మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీంట్లో 4 టైమ్స్ మోర్ పొటాషియం దాని బనానా, అంటే బనానాలో ఉన్న పొటాషియం కంటే 4 రెట్లు ఎక్కువ పొటాషియం ఇందులో ఉంటుందట స్పిరులినాలో. అదేవిధంగా విటమిన్ ఏ అనేది క్యారెట్లో కంటే 2 టైమ్స్ ఎక్కువగా ఉంది.
యోగర్ట్ కంటే ఎక్కువగా ప్రోటీన్ అనేది 2 టైమ్స్ ఎక్కువగా ఉంది. 4 టైమ్స్ ఫైబర్ కూడా ఉంది ఇందులోని. 4 టైమ్స్ ఎక్కువ. ఓట్స్ తింటారు చాలా మంది ఫైబర్ కోసం, దానికంటే 4 రెట్లు ఎక్కువ ఫైబర్ ఇందులో ఉందన్నమాట. అదేవిధంగా ఐరన్ కనుక మీరు చూసుకున్నట్టయితే కనుక పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉందని మనందరికీ తెలుసు. బట్ పాలకూరలో కంటే 9 రెట్లు ఎక్కువ ఐరన్ ఈ దీంట్లో ఉంది, స్పిరులినాలో ఉంది అనమాట. అలాగే కాల్షియం 14 రెట్లు ఎక్కువగా ఉంది. పాలల్లో కంటే 14 రెట్లు ఎక్కువగా కాల్షియం అనేది ఇందులో మనకి ఉన్నది అనమాట. సో ఇది ఎక్కడెక్కడ మనకి పనిచేస్తుంది, ఈ స్పిరులినా అనేది బాడీలో ఎక్కడ పనిచేస్తుంది అంటే చూడండి మీరు, హెయిర్ దగ్గర నుంచి మొదలు పెడితే మాక్సిమం ప్రతి అవయవం మీద పనిచేయగలుగుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని రకాల మనకి దొరుకుతుంది. ఇది ఒక బండాగారం అంటారు కదా, నిధి అనమాట. లైక్ ఖనిజాల నిధి, విటమిన్ల నిధి ఇది. చూడండి, ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ. ఇందాక మనం ఆడుకున్నాం కదా, మెమరీ లాస్ అవుతుంది అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీ మీద వర్క్ చేస్తుంది. అదేవిధంగా హెయిర్ చాలా విటమిన్ డిఫిషియన్సీ వల్ల మనకి ఏంటంటే హెయిర్ కూడా లాస్ అవుతుందని అబ్జర్వ్ చేశాం ఇందాక. సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయండి ఇందులో. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, మనకి క్యాన్సర్ కాజెస్ అనమాట. అవి వాటిని బాడీలో రాకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే లివర్ డిసీజ్ ఏమైనా ఉంటే కనుక దాని మీద కూడా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంప్రూవ్స్ గట్ హెల్త్ అంటే నథింగ్ బట్ ఆ మోషన్ అనేది ఫ్రీగా అవ్వడానికి ఎప్పుడు ఫ్రీగా అవుతుందండి, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి, అంతేనా? ఆ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే కనుక మనకి ఈ గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. దాని మీద అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవడంలో కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. అలాగే యూత్ఫుల్ స్కిన్, చాలా మందికి స్కిన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, కొన్ని డిఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే స్కిన్ వేలబడిపోయినట్టుగా లేకపోతే పేల్గా ఇవన్నీ వస్తుంటాయి. అదే కాకుండా చర్మం నిగనిగలాడుతూ మనకి యవ్వనంగా యూత్ఫుల్ గా స్కిన్ అనేది ఉండాలి అంటే కనుక ఇది మనకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ కదండి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దీనివల్ల. చూడండి ఇది ఏంటంటే ఇంకా మనకి డీటాక్సిస్ హెవీ మెటల్స్ అండి. ఇంతే కాకుండా శరీరంలోనే మనకి కొన్ని వాటర్ ద్వారా కావచ్చు, ఫుడ్ ద్వారా కావచ్చు, రకరకాల హెవీ మెటల్స్ అనేవి పొల్యూషన్ రూపంలో బాడీలోకి వస్తాయి. వాటన్నిటిని కూడా ఇది ఏం చేస్తుంది అంటే క్లియర్ చేస్తుంది, అంటే బాడీని డిటాక్సిఫై చేస్తుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కింద ఇది ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం మనం. ఆక్సిడేషన్ మనం ప్రాసెస్ జరగకుండా బాడీలో ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే ఎక్కడైనా వాపులు గట్రా ఉంటే కూడా దాన్ని కూడా ఇది, ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు అనమాట, వాపుల్ని తగ్గిస్తుంది అనమాట. దాంతోపాటు లోవర్స్ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరాయిడ్స్, తెలుసు కదండి. ఆ ఎల్డిఎల్ అనేది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనమాట. సో దాన్ని కూడా ఇది మనకి తగ్గించడంలో, అలాగే ట్రైగ్లిజరాయిడ్స్ అనేవి పెరగకూడదు బాడీలో. దానికి జస్ట్ 1 గ్రామ్ స్పిరులినా తీసుకుంటే కనుక 16.3% ట్రైగ్లిజరైడ్స్ ని అది తగ్గించడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఎంత పవర్ఫుల్ ఈ ప్రోడక్ట్ మనకి. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది ఇది. దాంతోపాటు ఏంటంటే ఎనీమియా మీద, అంటే ఎనీమియా అంటే బ్లడ్ లేకపోవడం శరీరంలో. ఐరన్, ఎందుకంటే ఇందాక మనం చూసాం కదా ఆల్రెడీ, ఐరన్ పాలకూరలో కంటే 9 రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంది కాబట్టి ఇందులోని ఖచ్చితంగా బ్లడ్ కూడా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా మజిల్ స్ట్రెంత్ అండి, ఇందాక మనం చాలా స్లైడ్స్ లో చూసాం. డిఫిషియన్సీ, కొన్ని విటమిన్స్ తాలూకు డిఫిషియన్సీ వల్ల మజిల్ క్రాంప్స్ అనేవి వస్తున్నాయి, మజిల్స్ వీక్ అవుతున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, చూసాం కదా. సో ఈ డిఫిషియన్సీ అని కూడా ఇది ఫుల్ఫిల్ చేసి మజిల్ ని స్ట్రెంగ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్. దాంతోపాటు బ్లడ్ షుగర్, అంటే మన డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో, రెడ్యూస్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో ఇది మనం అబౌట్ స్పిరులినా. నెక్స్ట్ ఇంకొక కూడా చూద్దామండి. ఇది కూడా దానికి ఏం తక్కువ కాదు, దానికి పోటాపోటీ అనమాట. ఎప్పుడు కూడా 2 పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి. సూపర్ నరిష్ మొరింగా, ఇది కూడా మల్టీవిటమిన్స్. చూడండి ఇందులో కూడా మనకి ఎట్లా ఉన్నాయంటే న్యూట్రిషనల్ వాల్యూస్ మనం చూసుకున్నట్టయితే పొటాషియం 3 టైమ్స్ ఎక్కువ అండి బనానా కంటే. అదేవిధంగా కాల్షియం అయితే 4 టైమ్స్ ఎక్కువ మిల్క్ కంటే. మెగ్నీషియం అయితే ఎగ్ లో కంటే 36 టైమ్స్ మెగ్నీషియం ఇందులో మనకి ఈ మొరింగా దొరుకుతుంది. అదేవిధంగా ఐరన్ 25 టైమ్స్ అట్ట పాలకూర కంటే, అంటే చాలా ఎక్కువ. చూడండి విటమిన్ సి అనేది 7 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్ కంటే. తర్వాత క్యారెట్ కంటే విటమిన్ ఏ 4 టైమ్స్ ఎక్కువగా ఉంది. విటమిన్ B2
50 టైమ్స్ ఎక్కువగా ఉంది బనానా కంటే. దాంతోపాటు విటమిన్ B3 50 టైమ్స్ అట, మై గాడ్, 50 టైమ్స్ ఎక్కువగా ఉంది మన వేరుశనగకాయలు పీనట్స్ కంటే. దాంతోపాటు ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది కూడా పాలల్లో లేదా యోగర్ట్ అంటే పెరుగు అనుకుంటా, దానికంటే 2 టైమ్స్ ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉంది. సో చూడండి, ఇంత ఎక్కువగా మనకి ఇందులో మనకి దొరుకుతుంది, తక్కువ క్వాంటిటీలో ఇవన్నీ దొరుకుతుంది. సో దానివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మనం చూస్తే కనుక న్యూట్రిషియస్ అండ్ విటమిన్ ప్యాకెట్ అనమాట. ఇది నిజమే కదా, ఇది ఒక ఇప్పటివరకు మనం చూసాం కదా ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. తర్వాత రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇది కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది బాడీలో, అంటే ఫ్రీ రాడికల్స్ ని ప్రివెంట్ చేస్తుంది. దాంతోపాటు గ్రేట్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్, నిజమే కదా, స్కిన్ కి ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. దాంతోపాటు హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రో అవడానికి కూడా మనకి ఇందులో ఉన్న ఏం లేదు ఫ్రెండ్స్. ఏమవుతుందంటే విటమిన్స్ అండ్ మినరల్స్ డిఫిషియన్సీని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసేసిందో, డిఫిషియన్సీ లేకుండా మన బాడీకి అందించామో, ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి, అంతే కదా. హీలింగ్ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లోని. అదేవిధంగా రెస్పిరేటరీ కండిషన్స్, అంటే చూడండి ఇందాక మనం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయని మాట్లాడుకున్నాం. సో వాటిని కూడా ఇది క్లియర్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే వాపులు శరీరంలో ఎక్కడన్నా, అందుకే మనం చూడండి మాక్సిమం ఎవరికన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్పినప్పుడు మనం మొరింగా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అది వాపులు అది తగ్గిస్తుంది, పెయిన్స్ తగ్గిస్తుంది, క్రాంప్స్ తగ్గిస్తుంది అనమాట. అలాగే బ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం బయట, అవునా కదా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుందండి, మనకి తెలిసిపోద్ది, మనకి ఫేస్ మీద కనబడిపోద్ది. వాళ్ళకి చూడండి లేడీస్కి అయితే మనకి క్లియర్ గా తెలిసిపోద్ది, ఇక్కడ మీసాలు రావడం, గడ్డాలు రావడం, లేకపోతే ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. జెంట్స్ లో అయితే కూడా కొద్దిగా డిఫరెంట్ గా, అంటే వాళ్ళకి రాకపోవడం, హెయిర్ రావాల్సిన దగ్గర, ఇటువంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి క్లియర్ గా, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందని మనకు అర్థం అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఏదండి మోరింగా. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ట్రీట్స్ ఎడిమా అంటే ఏంటంటే చూడండి చాలా మందికి వాచిపోతుంటాయి కాళ్ళు అవి, ఇలా నీరు పట్టేసినట్టు అయిపోయి ఇలా నొక్కితే ఏదో ఇలా వెళ్ళినట్టు స్పాంజ్ లాగా వెళ్తూ ఉంటాయి కిందకి, దాన్ని ఎడిమా అంటారు. సో దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. అలాగే హార్ట్ హెల్త్ కి మంచిదండి, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్, అంటే రక్తాన్ని పెంచుతుంది శరీరంలో ఇది కూడా. అలాగే ట్రీట్స్ ఎనీమియా, ఎప్పుడైతే రక్తం పెరిగిందో ఎనీమియా అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. ప్రొటెక్ట్స్ కిడ్నీస్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫ్యాటిగ్ తగ్గిస్తుంది, రెడ్యూస్ ఫ్యాటిగ్ అంటే నీరసం, తల తిరగడం, వీటిని తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇందులో కూడా హై ప్రోటీన్ ఉంది. దాంతోపాటు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది ఇది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇది కూడా క్లియర్ చేస్తుంది మనకి. అలాగే గుడ్ ఫర్ బోన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, అంతే కదండి. కాల్షియం ఆటోమేటిక్ గా హెవీగా ఉంది కాబట్టి మనకి బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. మే ప్రివెంట్ క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేయగలుగుతుంది, చేసే అవకాశం ఇందులో మనకి ఉందన్నమాట. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీని కూడా తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. జస్ట్ కనీసం మనం డైలీ ఒక్క టాబ్లెట్ మనం స్పిరులినా కానీ లేదా మొరింగా కానీ మనం తీసుకోగలిగితేనండి డెఫినెట్గా మనం చాలా హెల్దీగా మనం ఉండొచ్చు. చాలా ఎప్పుడైతే విటమిన్స్ మినరల్స్ బాడీకి మన ఫ్యూయల్ ప్రాపర్గా అందించామో, మనకి ఈ డిఫిషియన్సీ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా మనకి హెల్త్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎట్లా అనిపించింది మీకు ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్? ఒకసారి మనం ఆడుకుంటే మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిపోదాం అండి. సో స్పిరులినా కానీ మొరింగా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డైలీ ఒక్క టాబ్లెట్ మనం తీసుకోగలిగితే ఫ్రెండ్స్, టాబ్లెట్ రూపంలో ఉంది కాబట్టి చాలా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. జ్యూసెస్ అయితే మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతాం, కానీ టాబ్లెటే కాబట్టి చక్కగా పాకెట్లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. చిన్న బాటిల్స్ ఉన్నాయి, మళ్ళీ తిరిగి మన కంపెనీ ఇప్పుడు 30 టాబ్లెట్స్ కూడా వస్తున్నట్టు ఉన్నాయి. అవి అయితే షీట్స్ ఉంటాయి కాబట్టి ఇలా పాకెట్లో పెట్టుకొని కూడా హ్యాపీగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు. అంటే మనం బయటికి వెళ్ళాము, ప్రాపర్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాము, అట్లీస్ట్ ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా అన్ని తీసుకోలేం కదండి. ప్రతిరోజు అన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఎవరికి సాధ్యం కాదు యాక్చువల్గా. ఇంకా కూర్చొని తింటూ అదే పనిలో ఉంటే సాధ్యం అవుతుందేమో, ట్రై చేయాలి, బట్ జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం
దీని ద్వారా తీసుకోవాలి. దట్ ఇది ఏంటంటే న్యాచురల్ సోర్స్. బయట చాలా మంది రకరకాల టాబ్లెట్స్ అమ్ముతున్నారు బయట, మీకు తెలుసు కదా. ఎలోపతిలో కూడా అమ్ముతారు. అంటే ఏంటి, కెమికల్ సోర్సెస్ అన్నమాట, అంటే ల్యాబ్ లో తయారవుతాయి, సింథటిక్ బేస్. బట్ మనంతా ప్లాంట్ బేస్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మనం అన్ని కూడా. సో న్యాచురల్. సో న్యాచురల్ గా మనం ఎప్పుడైతే మన బాడీకి ఇచ్చామో బాడీ 100% దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందండి, అబ్జర్వ్ అవుతుంది బాడీలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. యాక్చువల్గా మనందరం కూడా 6:44 అయింది. ఓకే, 15 minutes ఎనఫ్, సరిపోతుంది. సో మనందరం కూడా ఇక్కడ ఎన్నో కళలతో వచ్చామండి, అవునా కదా. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో కళ ఉంటుంది. సొంత ఇంటి కళ అవ్వచ్చు, లేకపోతే ఫారెన్ ట్రిప్ కళ అవ్వచ్చు, లేకపోతే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కళ అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆదాయం సంపాదించుకుంటూ సెక్యూర్డ్గా ఉండాలనేది మనందరి కోరిక. ప్రతి ఒక్కరు కోరుకుంటారు కూడా, అవునా కదా. ఒక మనిషి అనే తర్వాత ఖచ్చితంగా ఈ కోరిక ఉండి తీరాలి, అంతే కదండి. సో ఇటువంటి హెల్త్, వెల్త్ అంటే సంపాదన, ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు భద్రత, కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది, ఈ మూడు కలిసి ఉన్న ఏదైనా ఏకైక ప్యాకేజ్ నాకు తెలిసినంత వరకు ఐఎంసీ అండి. బయట ఎక్కడ కూడా ఇటువంటి ఆప్షన్ నాకైతే నా జాబ్లో లేదు. మీకు మీ జాబ్లో కానీ బిజినెస్ ప్రొఫెషన్లో కానీ ఉన్నదా లేదా అనేది మీకే తెలియాలి ఆ విషయం, అవునా కదా ఫ్రెండ్స్. సో బట్ ఇక్కడ ఇటువంటివన్నీ కలిపిన మనకి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఐఎంసీ. సో దీన్ని మనం టేకప్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక అచీవ్మెంట్ తీసుకోవడానికి మనం అందరం ఉన్నాం, అంతే కదండి. దేనికి మనం పొద్దున్న రోజు ఉదయాన్నే లేచి జూమ్లో కూర్చోవడం, దేనికోసం, పర్పస్ ఏంటి అంటే ఇందులో మనం అచీవ్మెంట్ తీసుకోవాలి. మనందరికీ తెలిసిన ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఏంటి, పొజిషన్ ఏంటి, సిపి, క్రౌన్ ప్రెసిడెంట్ అనేది ఒక గ్రేట్ పొజిషన్, ఒక రాజు లాంటి ఒక లైఫ్ స్టైల్, అవునా కదా. సో దాన్ని అచీవ్ చేయాలి. మంత్లీ ఒక 8 to 10 lakhs ఇన్కమ్ తీసుకుంటే మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం, ఓకే కదండి. ఊరికే మనకేం పని లేక ఉదయాన్నే ఇక్కడ కూర్చొని మనం ఆడుకోవట్లేదు, దీనికి పర్పస్ ఉంది. అల్టిమేట్ గా మనం ఎన్ని ఆడుకున్నా సరే హెల్త్ అనేది ఎలాగో వస్తుంది, ఎందుకంటే మనం అందరం ఆల్రెడీ చేంజ్ అయిపోయాం. బయట కెమికల్ ప్రొడక్ట్స్ వదిలేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లోకి, ఐఎంసీ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లోకి ఆల్రెడీ వచ్చాం, వాడుతున్నాం. సో హెల్త్ ఆటోమేటిక్ గా వస్తుంది, దానికి డౌటే లేదు. దాంతో పాటు మనం వెల్త్ కూడా సంపాదించుకుని కదా వచ్చాం ఇక్కడ మనం. సో వెల్త్ అంటే ఎటువంటి వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, కేవలం మనం సంపాదించుకొని నెలకేసారి వచ్చే జీతం కాదు. ఈ రోజు మనం వెళ్ళామో, జాబ్ చేసామా, నెల జీతం తీసుకున్నామా, అలా కాదు. లెగసీ అంటే జస్ట్ మనం చేసిన ఒక 2 to 3 years లేదా 5 years వర్క్కి మన తర్వాత కూడా ఇన్కమ్ ఆగకుండా వచ్చేటటువంటి సెక్యూర్డ్ ఇన్కమ్ కోసం మనం ట్రై చేస్తున్నాం. సో చిన్న విషయం కాదండి. మామూలుగా 10-15 వేలు జాబ్ కోసమే ఎంతో తాపత్రయపడుతున్నారు బయట. చూడండి, మన మెగా డిఎస్ అయితే జనాలు ఏ విధంగా ఎంత ప్రిపరేషన్ తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు. కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక 2 years 3 years నుంచి అసలు ఇళ్ళకి కూడా రాకుండా ఎక్కడో ఉండిపోయి ప్రిపేర్ అయిపోయి, అంటే దేనికోసం ఇదంతా, జస్ట్ ఒక యాక్టివ్ ఇన్కమ్ కోసం. అంటే ఒక 4 రోజులు కష్టపడితే, అంటే నేను దాన్ని తక్కువ చేయట్లేదు, చిన్నపుచ్చట్లేదు. ప్రజెంట్ నేను అందులోనే ఉన్నాను. యాక్టివ్ ఇన్కమ్ ఉంటేనే ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళగలం. బట్ అది వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాం కదా, ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నాం కదా అందులో అంటే కొంత సెటిల్మెంట్ తీసుకున్నాం, ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాం. బట్ ఆ నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు దానికోసం కదా ఈ ప్రయత్నాలు అన్నీ. సో దానికోసం మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనండి. సో ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే బేసిక్ వర్క్ అండి, ఇక్కడ చేయవలసింది చేయాలి. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీరు ఈ రోజే కొత్తగా వచ్చిన అసోసియేట్ అవ్వచ్చు, లేదా మీరు ఆల్రెడీ కేసీపీ అయిపోయి ఉండొచ్చు. మీరు ఏ పొజిషన్లోనే ఉండండి, ఇంకా 2 తప్ప ఇంకేం లేవు కదా. అయితే కొత్తగా వచ్చిన అసోసియేట్ లేదా హైయెస్ట్ కేసీపీ, ఈ రెండిట్లోనే మధ్యలోనే ఉంటారు ఎవరన్నా సరే, ఎంతమంది ఉన్నా. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ పొజిషన్లో ఉన్నా చేయవలసిన కొన్ని పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వాలి ఎప్పటికీ కూడా, అంటే మర్చిపోకూడదు అనమాట. బేసిక్ మర్చిపోకుండా మనం దీన్ని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలి ఏ పొజిషన్లో ఉన్నా. సో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసిక్స్ లో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే నో యువర్ కంపెనీ ఫ్రెండ్స్. అసలు మనం ఏ కంపెనీలో ఉన్నామో దాని తాలూకు స్టాండర్డ్స్ ఏంటి, అది ఎక్కడ ఉంది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్ళింది, ఇవన్నీ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అంటే ఎక్కడ పడితే చేయం కదా ఫ్రెండ్స్, చూసుకుంటాం కదా కొన్ని స్టాండర్డ్స్, అవునా కదా. సో అలాగే మనం కూడా ఇప్పుడు మనం ఎందుకు
అక్కడ మంచి స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంటుంది, బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశం, అంతే కదా. దానికోసం కదా ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈవెన్ ఎల్కేజీలు యూకేజీలు కూడా జాయిన్ చేస్తున్నారు. ఎందుకండి మామూలుగా మన పక్కన ఉన్న ఇంటి పక్కన ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే రాదా ఎల్కేజీ ఏబీసీలు కదా, ఇక్కడ ఏబీసీలు చెప్తారు అక్కడ ఏబీసీలు చెప్తారు కదా. బట్ ఎందుకు మరి కొన్ని స్కూల్స్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ పే చేయడం, ముందుగా కడుపులో ఉన్నప్పుడే అడ్వాన్స్ గా మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు కదా. దేనికంటే అంత అంటే ఆ స్టాండర్డ్స్ ఫ్రెండ్స్, స్టాండర్డ్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటుంది దానికోసమే. సో అదేవిధంగా మన ఐఎంసీ తాలూకు స్టాండర్డ్స్ ఏంటి, కంపెనీ ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు జర్నీ చేసింది, ఇంకా ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉన్న కంపెనీ గురించి మనకే తెలియకపోతే ఇంకెవరో తెలుస్తుంది, అంతే కదా. మన గురించి ముందు మనకు తెలియాలి. సో ఖచ్చితంగా మన కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎవరన్నా అడిగినా మనకి చెప్పడానికి కూడా ఇది 100% మన మైండ్లో ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు నో యువర్ ప్రొడక్ట్ అండి, అంతే కదా. మనది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్, మనం ఏం స్కీమ్లో లేము, స్కామ్లో లేము, మనం బిజినెస్ చేస్తున్నాం. సో బిజినెస్ అంటే దేని మీద రన్ అవుతుంది, ప్రొడక్ట్స్ ఉండాలి కదా. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎఫ్ఎంసీజీ అంటే నిత్యావసర వస్తువులు. ఇంకోటి ఏంటంటే కార్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయి, సిఏఆర్, కన్జ్యూమబుల్, ఎఫర్డబుల్ అండ్ రీపేటబుల్. ప్రతి ఒక్కరు వాడదగిన ప్రొడక్ట్స్, అవునా కదా. అందరికీ ఉపయోగపడే ప్రొడక్ట్స్, పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. కన్జ్యూమబుల్, నెక్స్ట్ ఎఫర్డబుల్, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయా లేదా, అంటే చూడగానే రేట్ అనిపించవచ్చు కానీ వాడేటప్పుడు వాడే విధానం తెలుసుకొని వాడితే బయట కెమికల్ రోడ్ కన్నా చాలా తక్కువ రేటుకి మనవి ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకొని కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజేయాలి, అంతే కదండి. సో కన్జ్యూమబుల్, ఎఫర్డబుల్, దాంతోపాటు రిపీటబుల్. చాలా మంది బయట రకరకాల బిజినెస్లు చేస్తున్నారు, ఏంటేంటో అమ్ముతున్నారు, టీవీలు అమ్ముతారు, ఫ్రిడ్జ్లు అమ్ముతారు, లేకపోతే బైకులు అమ్ముతారు, ఇలా రకరకాల బిజినెస్లు చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి. చేసుకోవచ్చు, బట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా ఒక బైక్ కొంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కొంటారండి బైక్? ఇప్పుడు ఒక టీవీ కొంటే ఎవరైనా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కొంటారు? ఇప్పుడు ఒక సూట్ సారీ కొన్నారు, మళ్ళీ ఎప్పుడు కొంటారు? ప్రతిరోజు ప్రతి నెల కొనం కదా, ప్రతి సంవత్సరం కూడా కొనొచ్చు, కొనకపోవచ్చు, అవునా కదా. బట్ ఇప్పుడు పేస్ట్ కొన్నారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొంటారా లేదా? సబ్బు, షాంపూ, ఆయిల్, పసుపు, కారం, మసాలా, అంటే రిపీటబుల్. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో రిపీట్ అవుతున్నంత కాలం బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతూనే ఉంటుంది, టర్న్ ఓవర్ జరుగుతున్నంత కాలం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో అటువంటి ప్రోడక్ట్లో మనం ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఇటువంటి ప్రొడక్ట్స్తో మనం బిజినెస్ చేయాలి, ఓకేనండి. సో అదేవిధంగా నో యువర్ బిజినెస్ ప్లాన్. అసలు కంపెనీ ప్లాన్ ఏంటి, కంపెనీ అసలు డబ్బులు ఎలాగ ఇస్తానంటుంది, ఏం చేస్తే ఇస్తానంటుంది, ఈ క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. ప్లాన్ తెలియకుండా మనం వెళ్తే దాన్ని ఏమంటారంటే ప్లాన్ ప్రాపర్గా ఐడియా లేదనుకోండి, ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 150 మెంబర్స్ ఉంటే మీ టీంలో మీరు చైర్మన్ అయిపోతారని చెప్పారు, ఎవరు మీ అప్లైనర్, అంతేనండి. సారీ, 250 మెంబర్స్ మీ టీంలో ఉంటే మీరు చైర్మన్ అవుతారు, నెలకు ₹1,00,000 వస్తుంది అని చెప్పారు. అంతే కదా, 250 అని చెప్పి మీరు 250 మందిని ఒకే లైన్లో వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? అవుతారా చైర్మన్? అవరు కదా. 5 లైన్లో ఉండాలి, ఒక్కొక్క లైన్లో 50 మంది ఉండాలి. 600 బీవీస్ ఓపెన్ చేసుకున్నట్టు అయితే కనుక ఒక్కొక్క లైన్లో 30,000 బీవీస్ జనరేట్ అవుతాయి. అప్పుడు కదా మీరు చైర్మన్ అవుతారు, క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ అయితే 5. మరి ఈ ప్లాన్ మీకు తెలియాలా వద్దా? సో ప్లాన్ ప్రాపర్గా మనం తెలుసుకుంటే దాని ప్రకారం వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ప్లాన్ ప్రకారం చేయకుండా మనకు నచ్చింది చేసి డబ్బులు రావట్లేదంటే ఇక్కడే కదా, ఎక్కడా రావు, అవునా కదా. సో ప్లాన్, నో యువర్ ప్లాన్ ప్రాపర్గా మల్టిపుల్ టైమ్స్ వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అన్ని తెలుసు అనుకోకూడదు. ప్రతి మండే, అదేవిధంగా ప్రతి లక్షవారం కూడా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ న్యూ పీపుల్ జరుగుతుంది. ప్రతిసారి వినండి, న్యూ పీపుల్ అనుకునే వినండి. మేము కూడా కొత్తగానే వచ్చాం అనుకుని వినండి. ఎందుకంటే ఒకసారి మనకి ఎంఎస్ఆర్ సార్ చెప్తారు, ఒకసారి ఖాన్ గారు చెప్తారు, ఇంకొకసారి కిషోర్ గారు చెప్తారు. అలా ఒక్కొక్కసారి ఒక లీడర్ చెప్పినప్పుడు వెర్షన్ మారుతుందండి. ఎవరు ఏ పాయింట్ చెప్తారో మీకు అది కనెక్ట్ చేసుకోండి, ఆ పాయింట్ ని మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు, అవునా కదా. సో ప్లాన్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్.
తర్వాత నేర్చుకున్న ప్లాన్ని చూపించాలి, అవునా కదా? మీరు ప్లాన్ నేర్చుకుని మీ దగ్గర దాచేసుకుంటే ఎవరు తెలుస్తుందండి? సో మీరు ఐఎంసీలో ఉన్నారు అని ఎవరికి మనకు తెలియదు, మొహం మీద అయితే రాసి ఉండదు. మనమే ఖచ్చితంగా చూపించాలి, వెళ్ళి చెప్పాలి. చాలా మంది ఇక్కడ మొహమాట పడిపోతుంటారు. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో నేను అలా మొహమాట పడ్డవాడినే, బట్ రాను రాను తెలుసుకున్న తర్వాత, మనం చేయాలి అని తెలుసుకున్న తర్వాత, ప్రాపర్ గా డెసిషన్ తీసుకున్న తర్వాత చూపించడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో షో ద ప్లాన్ చూపించాలంటే ముందు మనకు రావాలి కదా. సో అందుకే ముందు చెప్పినప్పుడు ప్లాన్ నేర్చుకోవాలి, నేర్చుకొని 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం మనకు తెలిసిన వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా మనం ప్లాన్ ని చూపించాలి. ఓకేనండి? ఎవరు చూపించాలి అంటే అప్పుడు లిస్ట్ కంపల్సరీగా ఉండాలి మన దగ్గర, అంతే కదా? ఎవరు పడితే వాళ్ళు చూపించాం కదా. మనకి ప్లాన్ తెలిసింది కదా, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ అందరిని ఆఫీస్ చెప్పడం కదా. ఖచ్చితంగా మనకంటూ ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ జరిగాయండి. అవునా? హాట్ మార్కెట్, కోల్డ్ మార్కెట్, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా ఒకసారి వీడియోస్ రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ అప్లైనర్ అడిగితే ఇస్తారు. సార్ ఏ విధంగా లిస్ట్ బిల్డ్ చేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు. లేదంటే అటువంటి వీడియోస్ మీకు పెట్టడం ద్వారా మీరు అది చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చూసారంటే మీకు తెలిసిపోద్ది లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలి. మీ క్లోజ్ కాంటాక్ట్స్ ఏం చెప్తున్నారు ఎంఎస్ఆర్ సార్? 30 మందిని మీ క్లోజ్ కాంటాక్ట్స్ అని రాయండి. దానికోసం పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు కదండి. ఒక గంట సేపు కూర్చుంటే మనసు పెట్టి రాసేయచ్చు. ఓకేనండి? సో ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉండాలి. థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మన అందరం ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ అండి. మనందరం ఇక్కడ ఇంకా చాలా మందికి ఆ మైండ్ సెట్, ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉండిపోతుంది మనకి. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ మనకి మనమే బాస్. మనకి బాస్ ఎవరు? మన డ్రీమ్. ఓకేనండి? సో ఇక్కడ మన ఎంప్లాయ్ కాదు, మనం ఐఎంసీ కంపెనీలో మన ఉద్యోగానికి జాయిన్ అవ్వలేదు, ఆయన మనకు జీతం ఇవ్వట్లేదు, మనం పార్ట్నర్. ఓకేనా? అసోసియేట్ అంటే నథింగ్ బట్ కంపెనీలో మనం పార్ట్నర్, మన షేర్ హోల్డర్స్, షేర్ తీసుకుంటున్నాం కదా. ఓకేనా? కాకపోతే తీసుకోవడానికి మనకు కావాల్సిన అచీవ్మెంట్ అనేది మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, అంతే. సో ఒక బిజినెస్ మ్యాన్ మీరు అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా అని కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఏంటి, టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. మన టైంని, మన లేజర్ టైంని ఎక్కడో పెట్టుకోకుండా, వేస్ట్ చేయకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. కొంత లిటిల్ బిట్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. దేనికోసం అంటే ఇందాక మనం ఆడుకున్న మన ఫ్యూచర్, భవిష్యత్తు కోసం, అవునా కదా? సో మనం చాలా మంది ఏంటంటే చాలా తక్కువగా, నేను కొన్నిసార్లు కూడా వింటాను, మా బామ్మర్ది ఖాళీగా ఉంటున్నాడండి. ఖాళీగా ఉన్న వాళ్ళు చేసేది కాదు ఫ్రెండ్స్, ఇది బిజీగా ఉన్న వాళ్ళు చేయాలి, బిజినెస్ మ్యాన్ చేయాలి. సో మనం చేసేది ఏంటి, ఆషామాషి పని కాదండి. సో థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. బీ రెస్పాన్సిబుల్ అండి. మీరు మీకు, మీ టీంకి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలండి. ఇక్కడ ప్రతిదీ కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరికాలు తీసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్ టీమ్స్ అనేవి బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీంని లీడ్ చేయాలి. టీం ఏంటి సార్, నేను ఇప్పుడే జాయిన్ అయ్యానంటే వస్తారు సార్, ఒకరు వస్తారు, ఒకరు వచ్చినా సరే మీ టీమే, ఇద్దరు వచ్చినా టీమే, ఒకరితోనే మొదలైంది, అవునా కదా? ఈరోజు ఎంఎస్ఆర్ గారు ఉన్నారంటే ఒకరితోనే కదా స్టార్ట్ అయింది. ఎంఎస్ఆర్ గారు ఒక్కనే స్టార్ట్ చేశారు, రామకృష్ణ గారు. ఎంఎస్ఆర్ గారి ద్వారా కొన్ని వేల మంది టీం వచ్చింది. మరి అఖ్తర్ ఖాన్ గారు, ఆయన ఒకరే స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఒకరే మొదలవుతారు, మేము ఒకరే మొదలయ్యాం. తర్వాత మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళ ద్వారా అని టీమ్స్ పెరుగుతారు. ఓకే, ఇట్స్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, ఆలోచన విధానం. సో టీంని లీడ్ చేయాలా. అదేవిధంగా 24/7 టీంకి అవైలబుల్ ఉండాలి అంటే మీ పనులన్నీ మానేసని కాదు, వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయాలి చాలా విషయాల్లో. లైక్ చూడండి, మన ఎంఎస్ఆర్ గారు ఎనీ టైం మనం ఎంత బిజీలో ఉన్నా కూడా, ఎటువంటి టైంలో కూడా మనకి ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఒక ఫోన్ చేస్తేనో లేదా మెసేజ్ పెడితేనో ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంటారు. అలా మీ అప్లైనర్స్ కూడా చాలా మంది రెస్పాండ్ అవుతుంటారు, అవునా కదా? సో అటువంటి అవైలబిలిటీ మనం కూడా మన టీంకి ఉండాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా తెలియని విషయాలు ఉంటాయి, కంగారు పడుతుంటారు, చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. కాబట్టి వాటన్నిటిని మనం కొద్దిగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బీ ఓపెన్ మైండెడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నాకు అన్ని తెలుసు అని ఎప్పుడైతే మనం అనుకున్నామో క్లోజ్ అయిపోద్ది డోర్. వన్స్ డోర్ క్లోజ్డ్, మీకు ఎవరు చెప్పింది అర్థం అవ్వదు, ఏమీ బుర్రలోకి ఎక్కదు. ఓకేనా? బీ ఓపెన్ మైండెడ్. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలండి. ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అన్ని తెలిసిన ఎవరైనా ఉన్నారండి అసలు భూమి మీద? ఎవరు లేరు. నో నిజ డ్రాప్, అన్నోన్ నిజ ఓషన్, అవునా కదా? తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. ఇది మైండ్ లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా. సో ఓపెన్ మైండ్ తో ఉండి మనం ఎప్పుడైతే ఒక సెషన్ లో కూర్చొని వింటున్నామో, మన ఎదురు కూర్చొని పర్సన్ మనకంటే వయసులో చిన్నోడు అయి ఉండొచ్చు,
బట్ ఆయన తెలిసిన విషయం నాకు తెలియకపోయి ఉండొచ్చు కదా. నేను ఆ వయసు చూడొద్దు అక్కడ, ఎక్స్పీరియన్స్ స్టూడెంట్. ఓకేనా. అది ఓపెన్ మైండ్తో మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనకి ప్రతి సబ్జెక్ట్ కూడా బ్రెయిన్లోకి వస్తుంది. అప్పుడు తర్వాత మనం జడ్జ్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్లోకి ముందు ఎంటర్ అవ్వాలి కదా, ఎంటర్ అయితే దాన్ని మనం టాలీ చేసుకోవచ్చు. అది కరెక్టా కాదా, రైటా కాదా అనేది తర్వాత మన మనసు చెప్తుంది. సో పుష్ వెర్సెస్ పుల్ ద సిస్టమ్ అండి. సిస్టమ్కి ఆపోజిట్గా వెళ్ళకూడదు, మనం ఇప్పుడు కూడా సిస్టమ్తో పాటు వెళ్ళాలి. సిస్టమ్ అంటే ఏంటి? అప్లైనర్స్, కంపెనీ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలి. అంతేగాని మనకి నచ్చింది మనం చేసేసి అవ్వట్లేదు, జరగట్లేదు అని అనకూడదు అనమాట. సిస్టమ్ను ఫాలో అవుతూ వెళ్ళాలి. దానికోసం మనకి జూమ్ మీటింగ్స్ అవి ఉన్నాయి. వీటన్నిటిలో మనం ఇన్వాల్వ్ అయితే నేర్చుకోవాలి. మీటింగ్స్, స్టోర్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ సిస్టమ్ అనమాట, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. అదేవిధంగా ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది లీడర్స్ కూడా, మీ లీడర్స్ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. మనం చాలా ఫాస్ట్గా సక్సెస్ తీసుకోగలుగుతాం. ఎందుకంటే అన్నిసార్లు మనకి టైం అనేది సరిపోకపోవచ్చు, ఏదన్నా అంతే కదండి. ఇప్పుడు బయట ఏం చేస్తున్నారు, బయట సొసైటీలో ఒక పర్సన్ జాబ్ చేస్తుంటే ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి శాలరీ పెంచుకోవడం కోసం వైఫ్ని లేదా వైఫ్ అయితే హస్బెండ్ని కూడా ఇద్దరు కలిపి చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇద్దరు కూడా టైం ఎప్పుడైతే పెట్టారో ఇన్కమ్ ఆటోమేటిక్గా డబుల్ అయింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఐఎంసీలో కూడా ఇక్కడ ఇద్దరు కాదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. పిల్లలతో సహా, పిల్లలు లేదా తల్లిదండ్రులు, ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరూ కలిపి కనుక కలెక్టివ్గా దీన్ని చేసుకుంటే కనుక చాలా హ్యాపీగా చేసుకోగలిగిన ఫ్యామిలీ బిజినెస్. అవునా కదా ఫ్రెండ్స్? సో అది ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయండి. అదేవిధంగా టాక్ అబౌట్ రిజల్ట్స్ అండి, నాట్ ప్రొడక్ట్స్. అంటే ప్రొడక్ట్ గురించి ఈరోజు నేను మీకు చెప్పాను, నేను అందులో ఇది ఉంది, అది ఉంది, పొటాషియం ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్తే ఉపయోగం ఉందండి. దానివల్ల కలిగే బెనిఫిట్ చెప్పాను కదా, అది కదా మీకు కనెక్ట్ అయ్యింది. మనం చెప్పే ప్రొడక్ట్లో ఇంగ్రీడియంట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్ కాదంటలేదు, కానీ కొంతవరకే, దాని మీద మనం ఎక్కువ ఫోకస్ కాదు. రిజల్ట్ ఏమొచ్చింది, అది వాడితే వచ్చే బెనిఫిట్ ఏంటి, అది మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ వాడతారు. తులసిలో 5 రకాల తులసిలు ఉన్నాయని చెప్తాము. కృష్ణ తులసి, శ్యామ తులసి, వన తులసి, నింబు తులసి, ఇవన్నీ చెప్పేసాం, ఓకే. బట్ అది వాడితే ఏమవుతుంది మనం చెప్పలేదు అనుకోండి, ఉపయోగం ఉంది. అలా కాకుండా అవి చెప్పేసి ఒక నిమిషం అంతా అది చెప్పేసి రిమైనింగ్ ఒక 2 to 3 minutes, 4 minutes దాని తాలూకు బెనిఫిట్స్, తులసి ఏం చేస్తుంది, ఇమ్యూనిటీని ఎలా పెంచుతుంది, బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా కరిగిస్తుంది, ఇవన్నీ చెప్పామనుకోండి, అప్పుడు కదా ఆ ప్రొడక్ట్ అవతల పర్సన్కి కనెక్ట్ అయ్యేది. సో టాక్ అబౌట్ ద రిజల్ట్ అండి. ప్రొడక్ట్ గురించి అంటే రిజల్ట్ గురించి మాట్లాడండి. ఎక్కువ రిజల్ట్స్, టెస్టిమోనియల్స్ ఎక్కువ మనం వాళ్ళకి చెప్తే కనుక ఒక రియలైజేషన్, ఒక కనెక్టివిటీ అనేది వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా యూజ్ డ్రెస్ కోడ్, ఫాలో ద డ్రెస్ కోడ్ అండి. అంటే జనరల్గా నేను ఎందుకు నవ్వుతున్నానంటే, స్టార్టింగ్లో నేను టీ షర్ట్ వేసుకుని కూర్చోడానికి చాలా మొహమాట పడేవాడిని, ఇబ్బంది పడేవాడిని. ఎంఎస్ఆర్ గారు చెప్పారు ఫోన్ చేసి, టీ షర్ట్ వేసుకొని సరే అంటే, లేదు సార్ ఇంకా టైం పడుతుంది చెప్పాను. అది గుర్తొచ్చి నవ్వుతున్నాను. సో అంటే ఫ్రెండ్స్, బయట సొసైటీలో మనకున్న కొన్ని ఈ వీటి దృష్టి ఏమవుతుందంటే, కొంతమంది ఫ్రీగా వేసుకొని బయట తిరగలేకపోయినా అట్లీస్ట్ మనం మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు, మన దీంట్లోకి వచ్చినప్పుడు కూడా మీరు వేసుకోండి. మీకు అవకాశం ఉండి కనుక టీ షర్ట్స్, ఇవి డ్రెస్ కోడ్స్ వేసుకొని బయటకు వెళ్ళినట్టయితే కనుక చాలా మంది ఈ డ్రెస్ కోడ్స్ ద్వారా బిజినెస్ తెచ్చుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఈ డ్రెస్ కోడ్ ద్వారా చాలా మంది లీడర్స్ వచ్చారు. వాళ్ళకి చాలా మంది లీడర్స్ దొరికారనమాట ఈ డ్రెస్ కోడ్ వాళ్ళు. సో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఒక ప్రొఫెషనల్ గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఎవరైనా మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ, దీన్ని కంపల్సరీగా మెయింటైన్ చేయండి. డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక యూనిఫామిటీ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక రిప్రజెంట్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. మీరు ఒక బిజినెస్ మ్యాన్, యువర్ నాట్ ఎ సేల్స్ రిప్రజెంటేటివ్. మీరు సేల్స్ రిప్రజెంటేటివ్ కాదండి ఇక్కడ, మీరేం సేల్స్ మ్యాన్ కాదు, మీరు ఒక బిజినెస్ మ్యాన్. మీరు ఆపర్చునిటీ ఇవ్వడానికి వెళ్తున్నారు ఎదుటి పర్సన్కి, ఓకేనా. అదేవిధంగా మన దగ్గర ప్రమోషనల్ టూల్స్ ఉన్నాయండి, ప్లాన్ చూపించడానికి. మనం చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఏమండి కాగితం ఉంటే ఇవ్వండి, ఒక పెన్ ఇవ్వండి, నేను చెప్తాను ప్లాన్, ఇది కాదు, కరెక్ట్ కాదు. మనం వెళ్ళేటప్పుడే చక్కగా నీట్గా ఒక డైరీ పట్టుకొని వెళ్ళాలి, ఒక బ్యాగ్ మెయింటైన్ చేసుకోవాలి. అట్లీస్ట్ కొన్ని ఐఎంసీ బ్యాగ్ లేకపోతే ఏదో ఒక బ్యాగ్, నీట్గా బ్యాగ్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ పట్టుకెళ్ళండి, ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా మన ఐఎంసీ ప్లాన్ బుక్ చూసారు కదా, ఈ బుక్,
ఈ చక్క పేపర్స్ ఉంటాయి, నీట్ గా మన ఐఎంసీ పెన్ లేకపోతే ఏదో పెన్ పెట్టుకొని మనమే పట్టుకొని వెళ్ళి నీట్ గా రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అదొక ప్రొఫెషనలిజం ఉంటుందండి. ఓకేనా? సో అది ఖచ్చితంగా టూల్స్ ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇవి కూడా మీకు చాలా మంది ఐఎంసీలో పెన్ కూడా ఉందని అడిగిన చాలా మంది ఉన్నారు. ఐఎంసీలో పెన్లు ఉన్నాయా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పెన్స్ కూడా చాలా బాగా రాస్తాయి, చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా. ఒక ఆయన ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన రిటైర్ అయిపోయారులేండి. ఆయన ఈ పెన్లే వాడేవారు తెలిసిన దగ్గర నుంచి కూడా, చాలా మందికి ఇచ్చారు కూడా. సో దీంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఓపెన్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. మీరు మీ అప్లయన్ సహాయంతో మీరు వీటిని కండక్ట్ చేయండి ఇనిషియల్ గా. తర్వాత మీరు లీడర్స్కి ఎదిగిన తర్వాత మీకు మీరే ఓన్ గా కండక్ట్ చేయగలుగుతారు. అండ్ ఫాలో ద సిస్టమ్. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాం. మన సిస్టమ్ ఫాలో అయితే మనల్ని మన టీం ఫాలో అవుతుందండి. ఓకేనా? సో క్రియేట్ డూప్లికేటర్స్. ఇక్కడ అంతా ఏం లేదండి, డూప్లికేటర్స్ క్రియేట్ చేయడంలోనే బిజినెస్ అంతా ఉంది. అవునా కదా? సో మనం ఇక్కడ ఈజీలీ డూప్లికేటబుల్ ప్లాన్ అనేది మనకి అవైలబుల్ ఉంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాన్ ని ఫాలో అవుతూ, అంటే 600 బీవీస్, ఒక 2000 2500 రూపాయలు షాపింగ్ ప్రతి నెల మనం చేయడం, మన టీంకి అది నేర్పించడం ద్వారా మనం స్టెప్ బై స్టెప్ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ అనే పొజిషన్ తీసుకుని మంత్లీ మినిమం 50,000 ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం లేదు, డూప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాం, తర్వాత మన టీంకి నేర్పించాలి ప్లాన్ ఎలా చెప్పాలి. మనం డెమో చేయడం నేర్చుకోవడం, మన టీంకి డెమో నేర్పించడం. టీం అంటే కనీసం 5గురికి, ఫస్ట్ 5 పీపుల్కి. సో కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనకు ఖచ్చితంగా డిమోటివేషన్ అనేది ప్రతి ఫీల్డ్ లోనే ఉంటుందండి. ఇక్కడే కాదు, ఐఎంసీలోనే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే కాదు. డిమోటివేషన్ అనేది బయట మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి. స్పోర్ట్స్ లో లేదా? స్పోర్ట్స్ లో ఆడేవాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారా? డిమోటివేట్ ఎవరు చేయట్లేదా? వాళ్ళు ఎప్పుడో సక్సెస్ అయిన తర్వాత కదా మనకు తెలుస్తుంది వాళ్ళ స్టోరీ. అలాగే ప్రతి ఫీల్డ్ లో కూడా, సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కమాన్ 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 యూ కెన్ డూ అని అంటున్నారండి. అనలేదు కదా, డిమోటివేటే చేస్తున్నారు. చెప్పారు కదా, నీ ముఖం ఎప్పుడు అర్థంలో చూసుకున్నావు అని అడిగారు అమితాబ్ బచ్చన్ని, నువ్వు హీరో పనికి వస్తావు అని అడిగారు. ఇలా చాలా మంది, మరి ఇప్పుడు అందరూ సూపర్ స్టార్లు అయ్యారు కదండి. జనరేషన్ వాళ్ళు లెగసీ క్రియేట్ చేశారు కదా. సో ఫ్రెండ్స్, మనం మోటివేటెడ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మన అసోసియేషన్ లో ఉండాలి. పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు ఫ్రెండ్స్. అంటే మన చుట్టూ ఎవరున్నారో దాన్ని బట్టి మనం ఏంటనేది డిసైడ్ అవుతుంది. అవునా కదా? సో అందుకే అంబానీ గారు, తెలుసు కదా అంబానీ గారి స్టోరీ మీరు విన్నారు కదా. ఎవరు? ధీరుభాయ్ అంబానీ గారు రోడ్ సైడ్ టీ తాగకుండా ఒక ఎప్పుడూ కూడా రేట్ ఎక్కువైనా కూడా 5 స్టార్ హోటల్లో కూర్చొని టీ తాగుతుండే. ఎందుకంటే అక్కడ అందరూ ఎందుకంత ఖర్చు పెట్టి నువ్వు టీ తాగుతావు అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ బయట రోడ్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఏం ఆడుకుంటారంటే పనికిమాల రాజకీయ విషయాలు లేకపోతే వేరే వేరే గాసిప్స్ ఇవన్నీ మాడుకుంటారు. అదే హోటల్లో ఎవరు మాడుకుంటారంటే బిజినెస్ టైకూన్స్ ఉన్నారు, వాళ్ళ బిజినెస్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాడుకుంటారు. కాబట్టి నేను అసోసియేషన్ లోకి వెళ్ళాను, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని వింటున్నాను. నేను చాలా విన్నారు కాబట్టి, ఆయన అక్కడ కూర్చున్నారు కాబట్టి, ఆయన కావాలని అసోసియేషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. వాళ్ళలోనే రిచెస్ట్ పర్సన్స్ కింద వాళ్ళు ఉన్నారు ఉన్నది. అవునా కదా? సో దీన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి, మనం ఎవరితో ఉండాలి అనేది మనం డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ మధ్యలో ఉంటే మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో డెవలప్ చేసుకొని మనం కూడా ఇప్పుడు మోటివేటెడ్ గా ఉంటాం. డిమోటివేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది బయట ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు. ఇలాంటి చాలా చూసాము, నాకు అన్ని తెలుసు అనే మహానుభావులు చాలా మంది ఎదురవుతారు. కాబట్టి దాన్ని మనం చెయ్యాలి. మళ్ళా మోటివేట్ అవ్వాలంటే మీ అప్లైనర్తో మాట్లాడండి ఫస్ట్ థింగ్. తర్వాత మీ అప్లైనర్ అందుబాటులో లేనప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి కొడితే నెంబర్ ఆఫ్ మోటివేటెడ్ వీడియోస్, తర్వాత చాలా మన గంపా నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు, కశ్యప్ గారు, ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ మధ్య మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మోటివేట్ చేసుకోవాలి. డిశ్చార్జ్ అనేది అవుతుంది బ్యాటరీ ఖచ్చితంగా. బండి రన్నింగ్ లో డిశ్చార్జ్ అవుతుందా అవుదా? ఛార్జింగ్ తగ్గిపోద్ది, మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోద్ది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నామా పక్కన పడేస్తున్నావా? పడాం కదా ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది కూడా అంతే. సో ఇక్కడ ట్రిక్స్ అంటే ఏమి లేవండి. సక్సెస్ కి ఓన్లీ ఫార్ములా ఈజ్ హార్డ్ వర్క్. కష్టపడి పని చేయాలి, పని చేస్తేనే వస్తాయి ఎక్కడైనా డబ్బులు. కాకపోతే ఇక్కడ డబ్బులతో పాటు హెల్త్, వెల్త్, సెక్యూరిటీ కూడా వస్తుంది. సో ఎక్కడ పని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రైట్ ప్లేస్ లో ఉన్నాము. సో ఖచ్చితంగా అందరూ కూడా దీని మీద ఫోకస్ గా వర్క్ చేయండి. బీ పంక్చువల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ జూమ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 6:10కి, 6:20కి స్టార్టింగ్ లో 70 మంది ఉన్నారు, ఇప్పుడు 115 మంది ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళు అందరూ ఎప్పుడు వచ్చినట్టండి? 6 దాటిపోయిన తర్వాత 6:15కో 6:20కో మెల్లగా ఎప్పుడు తెలివచ్చాక వచ్చారు.
అంటే అలాగని కాదు, ఎప్పుడు కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకుంటే కనుక ఫ్రెండ్స్, డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. సక్సెస్ లో డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ రాదట. సో డిసిప్లిన్ అనేది ఫస్ట్ మనం కంపల్సరీగా తీసుకోవాలి. టైం మనం మెయింటైన్ చేసుకుంటూ ఎదుటి పర్సన్కి మనం ఎప్పుడైనా అపాయింట్మెంట్లో ఇచ్చినప్పుడు కూడా కంపల్సరీగా ఆ టైంకి మనం వెళ్ళి కనుక చేసినట్టయితే 100% రిజల్ట్స్ తీసుకుంటామండి. సో ఐడియలైజ్ యువర్ అప్లైన్ అండి. మీ అప్లైన్ని ఎప్పుడు కూడా మీరు ఒక రోల్ మోడల్గా తీసుకోండి, ఒక ఐడియల్ పర్సన్. ఎందుకంటే ఆయన లేకపోతే మీరు లేరు. సో ఎప్పటికీ కూడా అప్లైనరే. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే మా పొజిషన్లో ఈ పొజిషన్ ఉన్న కారణం మన గ్రేట్ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనం ఈ పొజిషన్లో ఉండగలిగాం. సో ఎప్పుడు కూడా మీరు బయట చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరి దగ్గరకో ప్లాన్ చెప్పడం తీసుకెళ్తారు. ఇక్కడ ఈయన మన మన అప్లైనర్ గురించి చెప్పాలి అక్కడ. అంతేగాని మనం ఏం చేస్తాం అంటే ఎదుటి పర్సన్ మనం ఐడలైజ్ చేస్తాం. ఈయనండి డాక్టర్ గారండి, ఇంకొక ఒక్క నిమిషం ఖాళీ ఉండదండి. సో వాట్, మనం డాక్టర్ గారికి ఆపర్చునిటీ ఇవ్వడానికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు చేతులు అన్ని యాక్టివ్గా పనిచేస్తేనే అందుకే సర్జరీ చేయించుకుంటాం మనం. ఆ డాక్టర్ గారు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు, ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడానికి మనం వెళ్ళాం. డాక్టర్ గారు నెలకు ₹1,00,000 సంపాదించేసి ఇక్కడ 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా, 30 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా. సో ఆపర్చునిటీస్ బిగ్ అండి. సో అప్లైన్ ఈజ్ ఐడియల్. సో అప్లైన్ ని అక్కడ మనం హైలైట్ చేయాలా. సో డాక్టర్ గారు, ఈయన మా అప్లైన్ అండి, చాలా బిజీ పర్సన్ యాక్చువల్గా. నేను రిక్వెస్ట్ చేసి మీకోసం తీసుకొచ్చాను ఆయన్ని. సో ఆయన మీ ఆపర్చునిటీని షేర్ చేసుకుంటారు ఇప్పుడు మీతోటి. ఒకసారి వినండి, దట్స్ ఇట్ అంతే. ఆయన గురించి ఒక 2 మాటలు. ఈయన మంచి డాక్టర్ గారు అండి, ఊర్లో మంచి హస్తవాసం డాక్టర్ గారు. చాలా బిజీ పర్సన్ ఈయన కూడా. బట్ ఈ రోజు మన కోసం టైం కేటాయించారు అంతే. మనం అప్లైనర్నే ఐడియలైజ్ చేయాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో డ్రీమ్ బిగ్. ఫైనల్గా ఏంటంటే పెద్ద కళలు కనండి, దాన్ని అచీవ్ చేయండి, క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా గుడ్ ఐఎంసీ టు బి కంటిన్యూడ్. మళ్ళీ కలుద్దాం మరొక రోజు. సూపర్ శేష్ గారు. ఫ్రెండ్స్, మరి మీరందరూ ఇందాక నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది మీ చాట్ బాక్స్ ఖాళీ లేదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక అద్భుతమైన సెషన్ ని మనకు అందించిన ఫ్యూచర్ అంటే విత్ ఇన్ మంత్స్ లో చైర్మన్ అయ్యే శేష్ గారికి సో హార్ట్ఫుల్ గా సో కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు ఆయన ఏమైతే చెప్పారో ఏదైనా ప్రొడక్ట్ ఆర్ టాపిక్ అండి, ఈ రెండు కూడా 100% అన్వయించుకున్న వ్యక్తి చెబితే ఎలా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రొడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా, నేను చాలా సందర్భాలు ఈ మాట వాడుతూ ఉంటానండి, జోడెడ్ల బండి లాగా పనిచేయాలి. మనం ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఇద్దరు కలిసి పనిచేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేస్ట్ యూజ్ చేశారు అంటే పైన క్యాప్ అండ్ ఓపెన్ చేయమనట్లేదు, మీరు పేస్ట్ యూజ్ చేస్తున్నారు. ఆ హ్యాపీనెస్ మీరు ప్రమోట్ చేయాలి. థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, వర్క్ లైక్ ఏ సెలబ్రిటీ. అప్పుడు మాత్రం ఇన్కమ్, మీకు సెలబ్రిటీ ఇన్కమ్ వస్తుందా. మీ పిల్లలను